హాయ్ అండి, కృపా హోమ్ ఛానల్ అండి. నా పేరు బాను. నాకు 3300 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ ఎవరన్నా వీడియో చూస్తున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేను వీడియో పెడుతున్నాను, కానీ 100 వ్యూస్ 200 వ్యూస్ వస్తున్నాయి. లాంగ్ వీడియోలు అయితే చాలా చేశాను, వ్యూస్ రావట్లేదు. ఒకవేళ నా వీడియోలు నచ్చకపోతే చెప్పండి, కనీసం కామెంట్లో అన్నా చెప్పండి, వీడియోలు బాగా చేయట్లేదు, ఇలా చేస్తున్నావు ఏంటి అని అనండి. నేను వీడియోలు మానేస్తాను లేకపోతే. అంతేగాని వీడియోలు సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, సబ్స్క్రైబర్లు లేరు చూడట్లేదు అనుకోవడానికి లేదు. సబ్స్క్రైబర్లు ఉన్నారు, మరి వీడియోలు ఎలా చేస్తే మీరు చూస్తారండి? అది ఎలాంటివి అయితే మీకు నచ్చుతాయి నాకు అర్థం కాలేదు. అందుకనేసి నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా ఛానల్ ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా ఏం చేయాలి, ఏంటి సజెషన్ ఇవ్వచ్చు కదా మీరు నాకు. ఎలాంటి సజెషన్ ఇస్తే దాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను. ఎందుకంటే కష్టం అండి వీడియో చేయడం, చాలా దాన్ని ఎడిటింగ్ చేయడం. కానీ నాకు ఎవరు లేరు, వీడియో తీసేవాళ్ళు కానీ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరూ లేరు. నేను ఒకరిదాన్ని వీడియోలు చేసుకోవాలి. ఇంట్లో పని చేసుకుని వీడియోలు ఏదో కష్టంగా చేస్తున్నాను. కానీ కనీసం ఒక 500 వ్యూస్ 600 వ్యూస్ వచ్చినా లాంగ్ వీడియోకి నేనేం వేలల్లో కావాలని అడగట్లేదు. ఇలా 500 వ్యూస్ 600 వ్యూస్ వచ్చినా కూడా చాలా సంతోషిస్తాను. 200 250కి వెళ్తేనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యో నా సబ్స్క్రైబర్లు నా కుటుంబం ఉన్నది అని అనుకుంటున్నాను. కాకపోతే చాలామంది చూడట్లేదు వీడియోల్ని. చూసినా కూడా కనీసం ఒక 200 వ్యూస్ వచ్చినా కనీసం 5-6 లైక్స్ అయినా రావట్లేదు. కనీసం మీరు లైక్ చేశారనుకోండి, నా వీడియోకి లైక్ చేసిన దానికి నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టు. అట్లా ఇంకా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ చూడండి కొంచెం. ఒకవేళ చూసి ఇట్లా చేయకూడదు, అట్లా చేయాలి, అట్లా చేయకూడదు, ఇట్లా చాలామంది చాలా రకాలుగా నేర్పిస్తున్నారు. అలాంటి వీడియోలు ఎలా చేయాలో నాకు నేర్పించండి, మీరు చెప్పండి. నాది మోనిటైజ్ అవుతుందని కాదు, నేను డబ్బుల కోసం అని కాదు, కానీ ఒక రకంగా కొంతమంది చూస్తే మనసుకు సంతోషం అనిపిస్తుంది. నాకు చాలా రకాలుగా నాకు చాలా బాధలు ఉన్నాయండి చెప్పాలంటే. అవన్నిటిని మర్చిపోవడానికి నేను వీడియోలు చేస్తున్నాను, మొక్కలు పెంచుకుంటున్నాను. అందుకనేసి మీరు నా వీడియోలను చూసి నా వీడియో ఎలా ఉన్నదనేసి మీరు చెప్పండి. చెప్తే అందులో ఏమైనా తప్పులు ఉన్నాయంటే నేను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సరిదిద్దుకుని ఇంకా మంచి వీడియోలు చేయడానికి, ఇంకా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటిది మీరు అసలు చూడకుండా నా వీడియోల్ని గంటేసి ముందుకి వెళ్ళిపోకండి. చూడండి ఒకసారి అసలు ఓపెన్ చేసి. వాచ్ టైం అయితే అస్సలు లేదు, ఎందుకంటే చూడట్లేదు కాబట్టి. సబ్స్క్రైబర్ మాత్రం 3300 మంది ఉన్నారు. కనీసం అందులో 300 మంది నా వీడియో చూసినా కూడా నాకు మస్తు వాచ్ టైం వస్తుంది. ఎందుకంటే నేను చాలా వీడియోలు పెడుతున్నాను కాబట్టి మీరందరూ నా వీడియోలు చూసి వీడియోలో ఏమైనా లోపం ఉంటే చెప్పండి. దాన్ని బట్టి నేను సర్దిద్దుకుని మీకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి. ఇంకా ఫ్రాంక్ వీడియో ఒకటి చేశాను, కానీ అది బాగా రాలేదు. ఇంకా అలాంటి వీడియోలు చేయాలని చాలా కోరిక ఉంది. కాకపోతే ఎవరితో తీయాలి, ఎలా తీయాలి, నేను రోడ్డు మీదకి వెళ్ళి ఎవరితోనూ తీయడానికి కూడా నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఫ్రాంక్ చేస్తుంటే వేరే వాళ్ళు వీడియో తీయాలి, అలా వీడియో తీసే వాళ్ళు కూడా నాకు ఎవరు లేరు. అందుకనేసి నా వీడియోలు చూసి ప్లీజ్ అండి చూడండి వీడియోల్ని. ఉంటానండి. నా బాధ మీకు చెప్పాను, ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను. నాకైతే చాలా బాధలు ఉన్నాయి మనసులో, కానీ అవన్నిటిని పక్కన పెట్టి నేను ఏవో సరదా కోసం వీడియోలు చేస్తున్నాను. మోనిటైజ్ అవుతుందనో లేకపోతే డబ్బులు వస్తాయనో అయితే చేయట్లేదు. నాకు చిన్న షాప్ ఉంది, ఆ షాప్లో నేను మంచిగానే సంపాదించుకుంటున్నాను. నాకు అది చాలు. నాకు మోనిటైజ్ అయ్యి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని మాత్రం లేదు. సరదా కోసమే చేస్తున్నాను వీడియోలు అయితే.